నమస్కారం వంశీ గారు. నమస్కారం మేడం. సో మరి చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే మనము 70 వర్డ్స్ నేను నెంబర్స్ అడిగినప్పుడు మీరు వర్డ్స్ చెప్పడం, వర్డ్స్ అడిగినప్పుడు 70 ఏ నెంబర్లో ఉంది అని చెప్పడం, దానికైతే సూపర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు ఒక మంచి టెక్నిక్ తోటి పాండవులు గురించి మన అందరికీ కూడా తెలుసు. ఆ పాండవులు పంచ పాండవులు 5 నేమ్స్ అందరికీ కూడా గుర్తుంటాయి. కానీ ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్మోస్ట్ కౌరవులు 100 మంది నేమ్స్ చూడకుండా చెప్తాను అన్నారు. ఇదైతే ఒక బిగ్ టాస్క్. మీరు ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న క్వశ్చన్ అయితే నాకుంది. అండ్ దాంతో పాటు నాకు నమ్మకం కూడా ఉంది, బికాజ్ 70 వర్డ్స్ మనమైతే చేయడం జరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు నాకు ఒక్కసారి సేమ్ ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ఏదైతే టెక్నిక్ యూజ్ చేసి 70 వర్డ్స్ని గుర్తుపెట్టుకున్నారో, ఇప్పుడు కూడా ఒక టెక్నిక్ యూజ్ చేసి 100 వర్డ్స్ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి నేను ఒకసారి నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్లో ఉన్న పేరు మీరు చెప్పండి. ఇంకొకసారి పేరు అడుగుతాను, తర్వాత మీరు నెంబర్ చెప్పండి. బ్లైండ్ ఫోల్డ్ చేద్దామా? రెడీయా సార్ మీరు? yes రెడీ మేడం. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. వంశీ గారు yes మేడం. రెడీయా? yes మేడం. కౌరవులు 100 నేమ్స్ ఒక్కసారి మీరు రీకాల్ చేసేసుకోండి. ఓకే యా డన్. yes మేడం. ఫస్ట్ 1 ఈజ్ దుర్యోధనుడు. 9 యా 9 ఈజ్ సహుడు. సూపర్. అండ్ 17th 17 ఈజ్ కర్ణుడు. 23 ఈజ్ ఉపచిత్రుడు. సూపర్ అండి. 25 శరాసనుడు. గుడ్. 32 ఈజ్ నందుడు. వావ్. 36 సువర్మ. సూపర్. 42 ఈజ్ భీమవేగుడు. 45 ఈజ్ బలాకి. సూపర్. 51 ఈజ్ పాషి. ఓకే. నెక్స్ట్ 60 నెంబర్ ఈజ్ సేనాని. వావ్. అండ్ 61 ఈజ్ సువాక్కుడు. వావ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 65 ఈజ్ ఉగ్రశ్రవుడు. వావ్. సూపర్ అండి వంశీ గారు. 78 కవీచుడు. గుడ్. అండ్ 81 నంబర్ ఈజ్ కండుడు. వంశీ గారు ఫామ్ లో ఉన్నారు. 87 ఈజ్ భమరాంబిడు. గ్రేట్ అండి. అండ్ 90 ఈజ్ కుండబేది. 92 దట్ ఈజ్ విరాచి. 97 దట్ ఈజ్ నంబర్ 97 ప్యూదోహుడు. వావ్. 99 ఈజ్ కుండాసి. వావ్. 100 లాస్ట్ 100 ఈజ్ విరాజితుడు. ఓకే. అండ్ 35 ఈజ్ చిత్రవర్మ. 34 ఈజ్ చిత్రబాణుడు. ఓకే. 31 ఈజ్ సునాభుడు. సూపర్ అండి. అండ్ వంశీ గారు ఇప్పుడు మీరు నేమ్స్ చెప్పారు కదా. yes మేడం. నేను నేమ్స్ చెప్తాను, మీరు నెంబర్స్ చెప్పండి. ఓకేనా? షూర్. కర్ణుడు ఇస్ ద నెంబర్ ఈజ్ 17. వికర్ణుడు. మేడం వికర్ణుడు నెంబర్ ఈజ్ 16. ఓకే. అండ్ నెక్స్ట్ పాషి నెంబర్ ఈజ్ 51. ఓకే. కవచి ఇస్ ద నెంబర్ ఈజ్ 78. సూపర్ వంశీ గారు. విరాచి నెంబర్ ఈజ్ 92. ఓకే. దుశ్శాసనుడు ఇట్స్ సెకండ్. దుర్యోధనుడు ఇట్స్ ద ఫస్ట్ నెంబర్. సముడు ఇస్ నెంబర్ ఈజ్ 8. ఓకే. చిత్రవర్మ దట్ ఈస్ నెంబర్ ఈజ్ 35. ఓకే. సువర్మ నెంబర్ ఈజ్ 36. చిత్రాంగుడు చిత్రాంగుడు నెంబర్ ఈజ్ 40.
సూపర్ వంశీ గారు, ఇటు నేమ్స్ అడిగినా నెంబర్స్ అడిగినా కూడా మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ స్టిల్ ఇంకొక దాంతో క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఇంకొకసారి క్లారిటీ ఉండడానికి కోసం, నా కోసం అండ్ అలాగే ప్రేక్షకుల కోసం 1 to 100 కౌరవుల పేర్లు చెప్పగలుగుతారా? ఆర్డర్గా సీక్వెన్స్ వైజ్గా. ఎస్ మేడం, మీరు అన్నట్లుగానే ఆర్డర్ మొత్తాన్ని కూడా నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మేడం. స్టార్ట్ చేద్దామా వంశీ గారు? ఎస్ మేడం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, విందుడు, శలుడు, దుష్మలుడు, దుస్సహుడు, జలసంధుడు, సముడు, సహుడు, దుర్దర్శనుడు అండ్ విందనుడు, సుబాహుడు, దుష్ప్రదర్శనుడు అండ్ దుష్కర్ణుడు అండ్ వికర్ణుడు, కర్ణుడు, వివింశతి అండ్ సత్వుడు, చిత్రుడు అండ్ సులోచనుడు అండ్ చిత్రాదుడు, ఉపచిత్రుడు అండ్ చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మదుడు, దుర్విగాహుడు అండ్ వివిత్సుడు, విఖవానుడు అండ్ ఓర్ణనాభుడు అండ్ సునాభుడు అండ్ నందుడు, ఉపనందుడు, చిత్రభానుడు, చిత్రవర్మ, సువర్మ అండ్ దుర్విమోచుడు దెన్ ఆఫ్టర్ చిత్రబాహుడు అండ్ మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు అండ్ భీమబలుడు, మహాధరుడు అండ్ బలాకి, కుండధరుడు, బలవర్ణుడు, చిత్రాయుధుడు, ఓగ్రాయుడు, సుశేషనుడు, పాశి, విషంగి, బృందారకుడు, దృఢవర్మ అండ్ దృఢక్షత్రుడు అండ్ సోమకీర్తి, అనూధరుడు, దృఢసంధుడు, జరాసంధుడు, సేనాని, సువాక్కుడు అండ్ సధుడు, ఉగ్రసేనుడు అండ్ కుండశాయి, దెన్ ఉగ్రశ్రవుడు, దెన్ దుష్పరాజుడు అండ్ అపరాజితుడు, విశాలాక్షుడు, ధురాధరుడు, దృఢహస్తుడు అండ్ సుహాస్తుడు, దెన్ వాతవేగుడు, దెన్ సువర్చుడు, ఆదిత్యుడు, కేతు అండ్ బహ్వాసి, నాగదత్తుడు, కవచి, క్రధనుడు, అగ్రయాయు, ఖండు, దెన్ ధనుర్ధరుడు, దెన్ ఉగ్రుడు, దెన్ భమరాధ్రుడు, దెన్ వీరబాహ్యులుడు, ఉలుగుడు, దెన్ భ్రమరాధ్రుడు, రథాశ్రయుడు, కర్మధ్రువుడు, కుండబేది, వాదృగ్యుడు అండ్ దెన్ విరాచి, ప్రమధుడు, ప్రమాదుడు, దీర్ఘరోముడు, దెన్ ఆఫ్టర్ దీర్ఘబాహుడు, దెన్ ప్యూదోహుడు, దెన్ కనకధ్వజుడు, దెన్ కుండాశి, దెన్ ఫైనల్ ఇస్ ద విరాజసుడు. సూపర్ వంశీ గారు, అసలు ఏ టెక్నిక్ యూజ్ చేసి ఇట్లా 100 మంది కౌరవుల పేరు మిస్ కాకుండా ఆ ఫ్లోలో అంత కన్సిస్టెన్సీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారండి? ఎస్ మేడం, అంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను, మెమొరీ అనేది పుట్టుకతోటి వచ్చేది కాదు, అది ఒక స్కిల్. ఏ స్కిల్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ అవుతారు. నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను మేడం, చూస్తే దాంట్లో ఏముందంటే పాండవుల పేర్లు అయితే పంచపాండవులు కాబట్టి 5 మంది పేర్లు చాలా ఈజీగా చెప్తారు, కానీ కౌరవులు 100 మంది ఉంటారు. వామ్మో అని అనిపిస్తుంది దీన్ని చూస్తేనే అని అనిపించింది. అంటే ఆ పేపర్ అట్లా ఉంది, వామ్మో ఇంతమంది పేర్ల 100 మంది పేర్లు ఎప్పుడన్నా చూసారా అని ఆ పేపర్లో హెడ్లైన్ అనిపించింది అనమాట. నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది, 100 మంది పేర్లు వామ్మో అని అందరు అనకుండా వావ్ అనేలా ఏదైనా ఒకటి చేయాలి అని నాకు బలంగా తగిలింది మేడం. జస్ట్ ఒక చిన్న టెక్నిక్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి జస్ట్ 100 మీరు ఇంతకుముందు జస్ట్ నెంబర్ చెప్తే నేను వాళ్ళ పేరు చెప్పాను, వాళ్ళ పేరు చెప్తే నేను నెంబర్ చెప్పాను. దానికి చాలా చాలా ఈజీ ఉన్నటువంటి ఒక టెక్నిక్ నేను నేర్చుకున్నాను. సేమ్ 70 వర్డ్స్కి ఎలాగైతే లింక్ మెథడ్ క్రియేట్ చేశానో నేను చెప్తుంటాను, 70 కాదు 100 అండ్ అబోవ్ కూడా మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారని. దానికి నేను ఒక చాలా ఈజీ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఫైల్ సిస్టమ్ అనేది వాడి చాలా ఈజీగా ఈ 100 నేమ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకున్నాను. ఈ నేమ్స్ నేను అసలు మర్చిపోలేనట్టుగా నా బ్రెయిన్ నేను స్టోరేజ్ చేసుకున్నాను. సూపర్ అండి. మరి ఇలానే చాలామంది కూడా మెమొరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆన్సరే కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో కొంచెం కష్టంగా ఉంటుంది చదివేటప్పుడు, అది 3-4 టైమ్స్ చదివినా కూడా మన మెమొరీకి అది స్టోర్ చేసుకోలేకపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరైతే ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే 100 మంది కాదు 1000 మంది నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అని. అండ్ ఈరోజు మీరు అది ప్రూవ్ చేయడం జరిగింది. సూపర్ అండి వంశీ గారు. మరి ఇలా ఎవరైనా కూడా టెక్నిక్స్ ద్వారా
వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉంది, నేను చదువుతున్నా కూడా నాకు గుర్తుండట్లేదు అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? ఎస్ మేడం, అంతకంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. చాలామంది స్టడీస్లో స్ట్రగుల్ అవుతున్నారంటే, ఏ విషయమైనా ఒక పర్సన్ స్ట్రగుల్ అవుతున్నాడంటే ఆ విషయం పట్ల ఆ వ్యక్తికి క్లారిటీ లేదని అర్థం. సేమ్ స్టూడెంట్స్ కూడా స్టడీస్లో స్ట్రగుల్ అవుతున్నారు అంటే వాళ్ళకు స్టడీ స్కిల్స్ కానీ, మెమరీ స్కిల్స్ కానీ, స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కానీ, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కానీ ఏదో ఒక లోపం ఉండడం వల్ల వాళ్ళకు అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే మనము 10 days పాటు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అది వచ్చేసి ఇప్పుడు August 20 నుంచి మన క్లాసెస్ అనేది కంటిన్యూ అవబోతున్నాయి. ఈ క్లాసెస్లో 10 days వాళ్ళు నా దగ్గర ఉంటారు. టోటల్గా వాళ్ళకి 25 న్యూ మెథడ్స్, దాంతోపాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కూడా నేను నేర్పిస్తాను. ఎవరికైనా సరే అది ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ వాడడానికి ఒక మాన్యువల్ ఉంటుంది. అంటే ఏసీని ఎలా యూజ్ చేయాలి, కెమెరాని ఎలా యూజ్ చేయాలి, ఒక చిన్న ఆల్అవుట్ కొంటే దానికి ఒక మాన్యువల్ ఉంటుంది ఎలా వాడాలనేది. కానీ స్టూడెంట్స్కి ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలి అనే విషయం పట్ల ఎలాంటి మాన్యువల్ లేదు. అలాంటి మాన్యువల్ని నేను ఆ 10 days పాటు వాళ్ళకి అందిస్తాను. వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ కాకుండా జస్ట్ వాళ్ళ 1 year స్టడీస్ని మన మెటీరియల్ ఏదైతే ఉందో దాంతోపాటు మనం క్లాస్లో చెప్పే నోట్స్ జస్ట్ 10 days వాళ్ళు డైలీ ఈవినింగ్ ఉంటుంది మేడం మన క్లాస్ 7 to 8:30. అక్కడ వాళ్ళు ఫుల్ ఫోకస్గా ఉండడం ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాంటి మెథడ్ నేర్చుకోవాలి, ఓవరాల్గా స్టడీస్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని నేను అక్కడ ఇస్తాను మేడం. 20 August నుంచి మీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి మీరు కూడా ఏదన్నా ఒక టెక్నిక్ యూజ్ చేసి మీరైతే స్టడీలో ఇబ్బంది పడుతూ ఉన్నా ఆ ఇబ్బంది నుంచి తొలగడానికి ఒక మంచి టెక్నిక్ ద్వారా మీరు చాలా ఈజీగా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వంశీకృష్ణ గారి మెమరీ కోచ్ క్లాస్కి సంబంధించిన వివరాలు కావచ్చు, లేదంటే వంశీకృష్ణ గారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని స్టూడెంట్లో ఏ విధమైన ప్రాబ్లం ఉంది దానికి సంబంధించిన కూడా పూర్తి వివరాలు కావాలి అన్న సింపుల్గా మీరేం చేయాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.